హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎరువుల మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా క్లర్క్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 30,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. జస్ట్ అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే లేదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే నోటిఫికేషన్ వచ్చింది. సో రిలీజ్ అయిన వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ యొక్క వీడియో. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చాను. అది కూడా మన ఛానల్ తరపుననే. సో మన ఛానల్కి సంబంధించి ఏదైతే ఆర్కే లాజిక్స్ యాప్ ఉందో, ఇందులో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, ఇలా అన్ని రకాల జాబ్స్కి సంబంధించి క్లాసెస్ అయితే అందిస్తున్నాం. ఇందులో జస్ట్ 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినటువంటి కోర్స్ అనేది ఇందులో తీసుకోవచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. కాస్ చూడండి, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఎరువుల మంత్రిత్వ శాఖకి సంబంధించి NIPERకి సంబంధించినటువంటి గవర్నమెంట్ సంస్థ నుంచి అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో 9th పాయింట్ అనేది ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. కాబట్టి ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో షార్ట్ లిస్ట్ అయినట్లయితే మాత్రం మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీ అప్లికేషన్ కనుక షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎగ్జామ్ కానీ ఏమీ లేదు. డైరెక్ట్గా మీకు ఏంటి అంటే ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో మీకు ఈమెయిల్ ద్వారా దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మేము అప్డేట్ అనేది చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు ఈమెయిల్ అనేది అలాగే NIPERకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మాత్రం మనకి ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. సో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఈ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏమో మనకి 30 జూన్ వరకు, మండే 30 జూన్ వరకే టైం ఉంది. సో ఈ డేట్ లోపు అయితే రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే ఈ జాబ్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. అయితే ఒక నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ సంస్థకి సంబంధించి మనకి మన హైదరాబాద్లో కూడా ఆఫీస్ అనేది ఉంది. ఈ యొక్క సంస్థ అనేది మనకి కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ అంటే మంత్రిత్వ శాఖ అనమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనకి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి ముందుగా మీకు క్లర్క్ జాబ్స్ గురించి చెప్తాను, తర్వాత మిగతా పోస్టుల గురించి అయితే చెప్తాను. సో ఇక్కడ ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఇందులో మనకి చూడండి, సైంటిఫిక్ కోఆర్డినేటర్ అని చెప్పేసి, అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలో, టెక్నికల్ అసిస్టెంట్, క్లర్క్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇందులో మీకు క్లర్క్ జాబ్స్ గురించి ముందుగా చెప్తాను. సో ఇక్కడ క్లర్క్ పొజిషన్స్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం 35 years వరకు ఛాన్స్ ఉంది అప్లై చేయడానికి. స్టార్టింగే మీకు 30,000 రూపీస్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు కాంట్రాక్చువల్ బేసిస్ అయినా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేస్తాము, మిమ్మల్ని తీసివేయము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది. ఎందుకంటే మనకి చాలా రేర్గా వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మనకి సెలెక్షన్ చేసి జాబ్స్ ఇచ్చేటువంటివి. సో ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఇక్కడ క్లర్క్ ఉద్యోగాలకి మీరు అప్లై చేయాలంటే ఏముండాలి క్వాలిఫికేషన్ అంటే చూడండి, మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, MS ఆఫీస్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసేటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ
వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ, డేటా కంప్లీషన్కి సంబంధించి, అంటే మీకు వర్క్ రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సిస్టమ్ రిలేటెడ్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఫ్రెషర్స్ అయినప్పటికీ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు సరిపోతుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అంటే ఇక్కడ చూడండి, మనకి ఆఫీస్ వర్క్ ఇస్తారు డేటా ఎంట్రీకి సంబంధించి, అలాగే డేటా కాంప్లేషన్స్ని చేయడము, ప్రజెంటేషన్స్ని రెడీ చేయడము, రిపోర్ట్ ప్రిపరేషన్ చేయడము, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఆఫీస్లో క్లర్క్గా అయితే ఈ డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేస్తారు. అలాగే ఇక్కడ నోటిఫికేషన్లో సెకండ్ పాయింట్ చూడండి, ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి సో ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫ్లైన్ విధానం. అంటే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, అది మీకు చూపిస్తాను. సో దాన్ని మనము ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే పంపించాలి. ఫీజు కూడా ఉంది అప్లై చేయడానికి. అమ్మాయిలకైతే ఫీ లేదు, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అబ్బాయిలకు కూడా ఫీ అనేది లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. సో ఎవరైతే జనరల్ ఓబీసీ అబ్బాయిలు ఉన్నారో సో వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. ఇక ఫీ అనేది మీరు నెఫ్ట్ రూపంలో, సో మీరు బ్యాంకుకి వెళ్ళి లేదంటే బ్యాంకుకి వెళ్ళి చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ మీరు నెఫ్ట్ రూపంలో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు సంస్థకి సంబంధించి, ఆ యొక్క నంబర్కి మీరు అమౌంట్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్కి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అంటే మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి, ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, బోల్డ్ లెటర్లో అడ్రస్ ఇచ్చారు కదా, సో ఈ యొక్క అడ్రస్కి మీరు ఏంటి అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా, లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా, లేదంటే కొరియర్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఏం చేయాలి అంటే సో మీరు ఏదైతే పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ ఉంటుందో సో అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మీరు పోస్ట్లో పంపే ముందు స్కాన్ చేసి వాటిని సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో మెర్జ్ చేసేసి ఆ ఫైల్ని ఇక్కడ మెయిల్ కూడా చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది మనము చేసేటువంటి ప్రాసెస్ అనమాట. ఆఫ్లైన్లో పంపించాలి, అలాగే ఈమెయిల్ ద్వారా కూడా పంపించాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇదే నోటిఫికేషన్లో ఎంఎస్సి, ఎంటెక్, ఎంఫార్మసీ చేసినటువంటి వాళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి, అలాగే పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో. ఇది మనకి అప్లికేషన్ ఫాము. సో ఇది మనకి టోటల్గా 6 pages అయితే ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా ఫిల్ చేసేసి మీరు పోస్ట్ చేయడమే కాకుండా మీరు ఫిల్ చేసిన తర్వాత స్కాన్ చేసి ఈమెయిల్ కూడా పంపించాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఈ యొక్క ఎరువుల మంత్రిత్వ శాఖకి సంబంధించి సంస్థ నుంచి వచ్చినటువంటి జాబ్ ఆపర్చునిటీ. మీకు మొహాలీలో అయితే పోస్టింగ్ ఉంటుంది. ఫర్దర్గా మనము చక్కగా హైదరాబాద్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, అలాగే అమ్మాయిలకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు లేదు కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.